ఒక చిన్న గ్రామంలో సరస్వతి విద్యాలయం అనే పాఠశాలలో అనిత మేడం అనే బాగా కట్టుదిట్టుగా బోధించే టీచర్ ఉండేది. ఆమె గణితాన్ని ఎంతో కఠినంగా బోధించేది. విద్యార్థులు కొంతమంది ఆమెను భయపడుతూ, కొంతమంది గౌరవంతో చూడడం ఉండేది. అలానే ఒకరోజు 9వ తరగతిలో చదివే రాజు అనే విద్యార్థి గణిత హోంవర్క్ చేయకుండా వచ్చాడు. క్లాస్లో అడిగినప్పుడు, అనిత మేడం, రాజు, నిన్న చెప్పిన హోంవర్క్ చేశావా? రాజు తల వంచి చెప్పాడు, లేదండి మేడం, నాకు ఇంట్లో పని ఎక్కువగా ఉండిపోయింది. అనిత మేడం గట్టిగా కోపంగా, ఇది స్కూల్, ఆవేశాలు వినిచ్చే చోటు కాదు. డిసిప్లిన్ అంటే ఏంటో నేర్చుకో. రాజు కోపంగా, మేడం, మీరు ఎప్పుడూ చెడ్డగా మాటలాడతారు. మీకేమీ బాధగా అనిపించదా? మేము మనుషులే కదా? ఈ మాటలతో క్లాస్లో నిశ్శబ్దం నెలకొంది. మిగతా విద్యార్థులంతా ఆశ్చర్యంగా చూశారు. మేడం మొదట కోపంగా చూసింది. కానీ కొన్ని క్షణాల తరువాత ఆమె మౌనంగా తల వంచి, క్లాస్ను ముగించి బయటికి వెళ్ళిపోయింది. 2 రోజుల తరువాత అనిత మేడం రాజును పిలిచి ఇలా చెప్పింది. రాజు, నీవు చెప్పినది నిజమే. నేను ఒత్తిడిలో కొన్నిసార్లు గట్టిగా మాట్లాడతాను. కానీ నువ్వు సాహసంగా నిజం చెప్పావు. దానికి ధన్యవాదాలు. రాజు చిరునవ్వుతో, మేడం, మీరు మారిపోయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇకముందు మేము హోంవర్క్ మిస్ అవ్వం. ఆ రోజు తర్వాత టీచర్ మరియు విద్యార్థుల మధ్య సంబంధం మారిపోయింది. అనిత మేడం మరింత స్నేహపూర్వకంగా బోధించసాగింది. విద్యార్థులు కూడా ఆసక్తిగా నేర్చుకోవడం మొదలుపెట్టారు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఇది చిన్న గొడవ, కానీ ఒక మంచి మార్పుకు దారి తీసిన కథ. ఇంకా పెద్ద కథ కావాలంటే చెప్పండి, లేదా దీన్ని డ్రామాగా మార్చమంటారా? ఒక చిన్న గ్రామంలో సరస్వతి విద్యాలయం అనే పాఠశాలలో అనిత మేడం అనే బాగా కట్టుదిట్టుగా బోధించే టీచర్ ఉండేది. ఆమె గణితాన్ని ఎంతో కఠినంగా బోధించేది. విద్యార్థులు కొంతమంది ఆమెను భయపడుతూ, కొంతమంది గౌరవంతో చూడడం ఉండేది. అలానే ఒకరోజు 9వ తరగతిలో చదివే రాజు అనే విద్యార్థి గణిత హోంవర్క్ చేయకుండా వచ్చాడు. క్లాస్లో అడిగినప్పుడు, అనిత మేడం, రాజు, నిన్న చెప్పిన హోంవర్క్ చేశావా? రాజు తల వంచి చెప్పాడు, లేదండి మేడం, నాకు ఇంట్లో పని ఎక్కువగా ఉండిపోయింది. అనిత మేడం గట్టిగా కోపంగా, ఇది స్కూల్, ఆవేశాలు వినిచ్చే చోటు కాదు. డిసిప్లిన్ అంటే ఏంటో నేర్చుకో. రాజు కోపంగా, మేడం, మీరు ఎప్పుడూ చెడ్డగా మాటలాడతారు. మీకేమీ బాధగా అనిపించదా? మేము మనుషులే కదా? ఈ మాటలతో క్లాస్లో నిశ్శబ్దం నెలకొంది. మిగతా విద్యార్థులంతా ఆశ్చర్యంగా చూశారు. మేడం మొదట కోపంగా చూసింది. కానీ కొన్ని క్షణాల తరువాత ఆమె మౌనంగా తల వంచి, క్లాస్ను ముగించి బయటికి వెళ్ళిపోయింది. 2 రోజుల తరువాత అనిత మేడం రాజును పిలిచి ఇలా చెప్పింది. రాజు, నీవు చెప్పినది నిజమే. నేను ఒత్తిడిలో కొన్నిసార్లు గట్టిగా మాట్లాడతాను. కానీ నువ్వు సాహసంగా నిజం చెప్పావు. దానికి ధన్యవాదాలు. రాజు చిరునవ్వుతో, మేడం, మీరు మారిపోయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇకముందు మేము హోంవర్క్ మిస్ అవ్వం. ఆ రోజు తర్వాత టీచర్ మరియు విద్యార్థుల మధ్య సంబంధం మారిపోయింది. అనిత మేడం మరింత స్నేహపూర్వకంగా బోధించసాగింది. విద్యార్థులు కూడా ఆసక్తిగా నేర్చుకోవడం మొదలుపెట్టారు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఇది చిన్న గొడవ, కానీ ఒక మంచి మార్పుకు దారి తీసిన కథ. ఇంకా